టన్నుకి 3,000 ఇవ్వండి అంటూ ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడద్దు, బెదిరించద్దు అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పడం, చంద్రబాబు చెప్పడం, ఇదంతా క్యాబినెట్లో జరిగింది. ఇన్ఛార్జి మంత్రులు చూడాలని. కానీ లేటెస్ట్ ఇన్సిడెంట్ ఏంటయ్యా అంటే ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటిది టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ దారుల నుంచి టన్నుకి రేటు పెట్టి వసూలు చేస్తున్నారు అన్ని అనుమతులు ఉన్నటువంటి గనుల యజమానులు మాత్రం ఎంతో కొంత ఇచ్చి సరిపెట్టారు. మైనింగ్ చేసి వచ్చే ముడి సరుకు సిండికేట్ నిర్ణయించి రేటుకి ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యేకి ఎందుకు ఇవ్వాలనేది యజమానుల వాదన. వెంకటగిరి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వ్యక్తికి క్వాడ్జ్ గనుల యజమానులు తీరు నచ్చలేదు. స్థానిక ఎమ్మెల్యేని కాదని సిండికేట్కి ఎందుకు ఇవ్వాలని తమకు టన్నుకో 3,000 వంతులు లెక్క కట్టాలని షాడో ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చిన సమాచారం. దీనికి వాళ్ళు ససేమిరా అనడంతో ఆగ్రహం వ్యక్తం చేసి అసలు ప్రజాప్రతినిధి రంగంలోకి దింపారు. జిల్లా స్థాయి అధికారులతో 2 రోజుల క్రితం సైదాపురంలో తనిఖీల పేరుతో ఎమ్మెల్యే 2 గనుల్లో అడావిడి చేశారు. భూముల వివరాలు తమ ముందు ఉంచాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కేటాయింపులో తప్పు చేశారని నిందారోపణలు మొదలుపెట్టారు. 18 నెలల నుంచి అక్రమ మైనింగ్ జరుగుతున్న పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు తనిఖీల పేరుతో హల్చల్ చేస్తున్న చూసి విస్తుపోతున్నారు. ఇప్పుడంతా మైనింగ్ అంతా కూడా మైనింగ్ అయినా ఇసుకైనా మా వాటా మాకు రావాలన్నటువంటిది మద్యమైన ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని కంట్రోల్ చేయడం ఇప్పుడు అసలు మన చేతిలో ఉంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు, డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు, క్యాబినెట్లో తీవ్రంగా మండిపడ్డారు. అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పాత్ర మీద లోకేష్ మండిపడ్డారు. ఇవన్నీ పేపర్లో వార్తలు వస్తున్నాయి. బట్ వీళ్ళకి వ్యతిరేక పత్రికలైనటువంటి సాక్షిలో ఈ వార్త వచ్చింది. దీన్ని ఎలా చూడాలా?